కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజ్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని అభిషేకించండి ప్రభా. మమ్మల్ని తాకండి ప్రభా. నీ కృప, నీ శక్తి, నీ ప్రసన్నత మాకు దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేనికి ప్రార్థన చేయాలి, దేనికి ప్రార్థన చేయకూడదు? అఫ్కోర్స్ బైబిల్లో రాయబడి ఉంది, సమస్త విషయమందు కృతజ్ఞత స్తుతులతో దేవునికి తెలియపరచాలని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. దేని గురించి చింతించకుండా సమస్త విషయంలో దేవునికి విజ్ఞాపనలు, కృతజ్ఞత స్తుతులతో పాటు విజ్ఞాపనలు చేయాలని రాయబడి ఉంది. యోహాను సువార్త 14:14లో నా నామములో మీరు ఏమడిగినను నేను మీకు ఇస్తాను అంటున్నాడు. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో మీరు ప్రార్థనలో వేటినైతే వేడుకుంటారో అవి అన్నీ మీకు ఇవ్వబడితేని నమ్మితే మీకు అన్నీ కలుగుతాయని రాయబడి ఉంది. దేవునామానికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడి ఉంది. అడుగుడి అనే మాటకు, ఆస్క్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థించుడి మీకు ఇవ్వబడును. కొన్ని రిలేటెడ్ వర్డ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ప్రార్థించడం కూడా ఒకటి. ప్రార్థించుడి, అడుగుడి మీన్స్ ప్రార్థించుడి, ఆస్క్ మీన్స్ ప్రే. సో ప్రే, ఇట్ షాల్ బి గివెన్ టు యూ. మీకు అడుగుడి మీకు ఇవ్వబడును. కొత్త నిబంధన ప్యాటర్న్స్ వేరు, అదే మీకు చెప్పటం. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. పాత నిబంధనలో మనము చేయాల్సిన కొన్ని కార్యాన్ని మనము చేయకుండా యేసు సిలువలో చేసి ముగించాడు కాబట్టి నువ్వు మరలా ఏం చేయకూడదంటే అది తిరిగి చేయకూడదు. ఒక ఉదాహరణ చెప్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదివితే మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే తండ్రి దగ్గర చేరడానికి మోసతో ఏమంటున్నాడంటే, నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 3:5, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. See, the Old Testament commandments is
ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ టు మీ, యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ షూస్ ఫ్రమ్ ఆఫ్ యువర్ ఫీట్. నీ షూను తీసివేయాలి. ఎందుకు షూను తీసివేయమన్నాడు దేవుడు? ఇట్ ఇస్ ఎ హోలీ ప్లేస్. బికాస్ నౌ ఐ ఆమ్ దేర్, ఐ ఆమ్ అట్ యువర్ ప్లేస్. నేను నీ దగ్గర ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. కనుక నువ్వు ఏం చేయాలంటే నువ్వు షూ తీసివేయాలి. ఎందుకు తీసివేయాలన్నాడు? 2 కారణాలు. మోసేను ప్రభు ప్రత్యక్షమైన చోట, ప్రభు దిగి వచ్చిన చోట షూ ఎందుకు తీసివేయమన్నాడంటే 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, ఆ దినాల్లో మనలాగా క్లాత్లో చేయబడిన షూస్ లేవు. సింథటిక్ ప్లాస్టిక్లో కూడా ఈరోజు జోళ్ళు తయారవుతున్నాయి, కాటన్స్లో జోడు తయారవుతున్నాయి, క్లాత్లో జోడు తయారవుతున్నాయి. ఆ దినాల్లో జోడు అనేది అనిమలను చంపి, జంతువులను చంపి, దాని యొక్క చర్మాన్ని ఊడదీసి దాంట్లో ఏం చేసుకునే వాళ్ళంటే కాలుకు తగినట్టుగా షూస్ జోడు చేసుకునే వాళ్ళమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ అనిమలు చంపి ఆడు వేసుకుంటున్నాడో ఆ రక్తం దాంట్లో ఉంటుంది. ఆ అనిమలు చంపాడు కాబట్టి, కారణం లేకుండా, ఏతు లేకుండా తన కొరకు చంపాడు కాబట్టి వాడు దేవుని దృష్టిలో ఎవరంటే అపవిత్రుడు. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? హల్లెలూయా. ఒక జంతువుని చంపినా, దాని ఒక రక్తాన్ని ముట్టుకున్నా అది దేవుని దృష్టిలో ఏంటంటే అపవిత్రత. పాత నిబంధనలో అపవిత్రత. అందుకొరకే రక్తస్రావ స్త్రీని కూడా ముట్టుకోవడం తప్పు ఆ దినాల్లో. కట్టుకోగలరుగా చెప్పండి. కుష్ఠరోగులు ఆ చీము కారుతూ ఉంటాయి, బ్లడ్ కారుతూ ఉంటాయి. అందుకొరకు వాళ్ళు ముట్టుకున్న కూడా పాపం. సో దేవుని కోసం బలిపీఠంలో ఒక జంతువును సమర్పించి దాన్ని వధిస్తే అది వేరే సంగతి. అలా వధించడానికి ఆ యాజకుడు కూడా ఏం చేయాలంటే, మరలా అతను ఏం చేయాలంటే, అతను కూడా పాప క్షమాపణ నిమిత్తము, పాప ప్రాయచిత్త నిమిత్తము అతను కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అతను కూడా వధించుకోవాలి. గొర్రెపిల్లను వధించాలి అతను కూడా. సో మోసే అక్కడికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టుగా పరలోకం గుర్తించింది కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, రిమూవ్ యువర్ షూస్. బికాజ్ ఇట్స్ మేడ్, ద షూస్, ద శాండిల్ మేడ్ బై అనిమల్స్ స్కిన్. సో he was defiled. That's why God said, remove your shoes. అందుకొరకే జోడును తీసేయమన్నాడు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే అసలైన కారణం, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ అవుట్ సైడ్. దేవుని మహిమ బయట ఉంది. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ గాడ్స్ గ్లోరీ వాస్ అవుట్ సైడ్. దేవుని యొక్క మహిమ బయట ఉంది. కొత్త నిబంధనలో యోహాను సువార్త 1:14 బట్టి కృపా సత్య సంపూర్ణుడై మహిమ కలిగిన యేసు మనలోనికి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్లేస్ కాదు, ఏది ముఖ్యం? నేనే ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే యేసు ఒక మహిమ బయట లేదు, లోపల ఉంది. యోహాను సువార్త చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రికి సమానమైన మహిమ యేసులో ఉంది. ఆ యేసు కృపా సత్యమని ఈ రెండిటి ద్వారా మనలోనికి వచ్చేస్తాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిలో యేసు ఉన్నాడు. రోమాపత్రిక
8వ అధ్యాయం 1వ వచనం, రోమన్ చాప్టర్ 8 verse 1. ద బైబిల్ సేస్, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆత్మచేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే నీ శిక్షలన్నింటినీ యేసుక్రీస్తు సిలువలో చేసి ముగించాడు. దాని ఒక అర్థం ఏంటి? నువ్వు ఎలాగైనా బ్రతుకురా బాబు, ఎంత అక్రమంగా జీవించు, నిన్ను అడిగేవాళ్ళు లేడు, దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఏమైనా ఎలాగైనా జీవించు, నేను దేవుడికి క్షమించుకుంటా పోతాను అర్థమా? ఇది పాపం చేయడానికి ఒక లైసెన్స్ అనుకుంటున్నారా? నో, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇది పాపం చేయడానికి లైసెన్స్ కాదు. ఆయన ఒక కృపను, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించి శాశ్వత కాలం సాక్షిగా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చిన క్షమాపణ భిక్ష. అది హృదయములో విశ్వసించి నోటితో ప్రకటిస్తే అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతాయి. నోటితో మాత్రం చెప్తే మాత్రం సరిపోదు. హృదయములో విశ్వసించి నోటితో దాన్ని ప్రకటిస్తే, దాన్ని ఒప్పుకుంటే నీ లైఫ్లో ఏది ఉండదు, ఏది వద్దనుకుంటావు అది ఉండదు. నిర్గమకాండ 3వ అధ్యాయంలో 1-4 వచనాల్లో మనం చదివితే, దేవుని బిడ్డలారా, అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు షూ తీసేయన్నాడు. కానీ లూకాసు వార్త 15వ అధ్యాయము 22-23 వచనంలో ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడేమన్నాడు? షూ వేసుకో అంటున్నాడు. అక్కడ ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఇక్కడ ఎవరికి పోల్చబడ్డాయి? తండ్రికి పోల్చబడ్డాయి. ఇప్పుడు షూ వేసుకోపోవటం, ఉపవాసం ఉండటం, ఉపవాసం ఉండకపోవటం, ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. మొదటిగా మీ లైఫ్, అదే అలాగే బంగారం వేసుకోపోవటం అది తర్వాత సంగతి. అది నీ ఇండివిజువల్, నీ వ్యక్తిగత సమర్పణ. అది దేవుడు నీతో మాట్లాడితే, నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడితే నువ్వు తీసేయాలంటే తీసేయటమే. ఇంకా సో బంగారం వేసుకున్నంత మాత్రము వాళ్ళు భక్తులు, బంగారం వేసుకోకపోతే వాళ్ళు వ్యక్తులు అనుకుంటే పొరపాటు. అలాగే తెల్ల వస్త్రాలు వేసుకోపోవటం, తెల్ల వస్త్రాలు వేసినంత మాత్రం పరిశుద్ధులు అయిపోతామా? లేకపోతే నల్ల వస్త్రం వేసుకున్నంత మాత్రము మనం పాపులమైపోతామా? వస్త్రం నేను పరిశుద్ధుడిగా చేయదు, బంగారం నేను పరిశుద్ధుడిగా చేయదు. హల్లెలూయా. షూ వేసుకోపోవటం పరిశుద్ధుడిగా చేయదు. హల్లెలూయా. అది నీ ఒక సమర్పణ, వ్యక్తిగత సమర్పణ కావచ్చు. నిన్ను పరిశుద్ధుడిగా చేసేది నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి, పరిశుద్ధాత్మ యొక్క ప్రయోగం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం. ఆవిడే పాపం భర్త గారికి తెలియకుండా ఒక పుట్ట తీసుకొస్తా, నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను, రైతు బజారుకి వెళ్తున్నాను అని చెబుతూ చెప్పుకొని దొంగచాటున వచ్చి ఎక్కడో కూర్చొని ఆ లార్డ్ సపర్ బాప్టిజం దొంగచాటున తీసుకుంది. లార్డ్ సపర్ తీసుకెళ్తా ఉంటే నువ్వు పొట్టు తీస్తే దేనే నీకు ప్రభురాత్రి బల్ల, పొట్టు తీస్తేనే నీకు ప్రభురాత్రి బల్ల. పొట్టు తీయకుండా నువ్వు ఆరాధనలోనికి రాకూడదంటే ఆవిడ ఫ్యామిలీ విడిపోవటం దేవుని చిత్తమా? దేవునామానికి స్తోత్రం. ఎవాంజలిన్ వాళ్ళ భర్త గారి ఫ్యామిలీ అంతా వ్యతిరేకం. తను రక్షించబడినప్పుడు దొంగచాటున ఆమె బాప్టిజం తీసుకుంది. పొట్టు పెట్టుకొనే వచ్చేది మందిరానికి. అందరూ పొట్టు తీసి వస్తున్నారు. డాడీ గారు నన్ను ఏం చేయమంటారంటే, అమ్మ వద్దు, ఇంకా మీ ఫ్యామిలీ రక్షణలోనికి రాలేదు. పొట్టు పెట్టుకునే వచ్చేది. ఇప్పుడు తన భర్త రక్షించబడ్డాడు, బాప్టిజం తీసుకున్నాడు, గట్టిగోగలి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఆమె పొట్టుతో ఉన్నప్పుడే దేవుడు అభిషేకించాడు, ఆత్మతో నింపాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి సామెల గ్రంథం 12:23 రాయబడి ఉంది, మీ నిమిత్తం నేను విజ్ఞాపన చేయకపోతే అది నాకు పాపము. ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ ఇట్ ఇస్ ఎ సిన్. 1 Samuel chapter 12 verse 23. So I never says don't pray. You need to pray. You must pray. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. But the purpose of the prayer should be fellowship with God. ప్రార్థన ఒక ఉద్దేశం ఏమై ఉండాలంటే
దేవునితో సవాసం చేసే ప్రార్థనగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే గంట ప్రార్థన అయినా సరే, కొంతమంది వాళ్ళు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అవసరాలన్నీ దేవుడితో చెప్పుకోవాలనుకుంటున్నారు. డబా 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 చెప్పుకుంటా, ప్రభా నాకు అది లేదు ఇది లేదు, ఇంకా 2-3 విషయాలు మర్చిపోతే మరలా మోకరించి మళ్ళా ఆ విషయాలు చెప్తే కానీ నిద్ర పట్టదు. ఇట్స్ నాట్ ప్రేయర్. He no need to reveal all things to God. Without ask, without you praying to God, God can provide everything in your life. వీళ్ళన్నిటినీ నాకు అది కావాలి ఇది కావాలి భూ సంబంధంగా అడిగేదంతా ఎవరంటే అన్యులు వెతుకుతున్నారంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు. Gospel of Matthew chapter 6 verse 31 to 33. Jesus says, if you are seeking the earthly things, you are not belongs to the kingdom man. నువ్వు దేవుని రాజ్య సంబంధి కాదు. You are not God's kingdom person. Your citizenship is not heaven. నువ్వు పరలోకములో ఉన్న పౌరుడు కాదు. నువ్వు పౌరస్థితి పరలోకంలో లేదు. యు ఆర్ కంప్లీట్లీ 100% యువర్ బిలాంగ్స్ టు ఎర్త్. నువ్వు ఒక భూసంబంధమైన వాడివి. ఎంత చెప్పినా చాలామందికి ఇంకా మారట్లేదు. నువ్వు దేశం కొరకు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయి. అప్పుడు యోబులాగా నువ్వు అడగకుండానే నీ కార్యాన్ని దేవుడు సిద్ధింపజేస్తాడు. 2 రెట్లుగా నువ్వు పోగొట్టుకున్న వాటిని దేవుడు తిరిగి ఇస్తాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. యు ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్స్ దోస్ హూ ఆర్ పెరిషింగ్. Thousands of people are perishing in the world. So you pray for the perishing souls. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయి. పతనమైపోతున్న వారి కోసం ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు అడగకుండానే ఈవను పోగొట్టుకున్న వాటిని కూడా దేవుడు 2 రెట్లుగా నీకు తిరిగి దేవుడు ఇవ్వగలుగుతాడు. Pray for the church. Pray for the church. Pray for your relatives. Pray for your friends. Pray for your colleagues. Pray for your city. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయి. అది నీకు ఆశీర్వాదం కాదంటలేదు నేను. పోగొట్టుకున్న వాడు తిరిగి పొందుకుంటావు. ఎంతసేపు ప్రభా నన్ను దీవించండి, నా పిల్లలు దీవించండి, నాకు బట్టలు కావాలి, నాకు పెన్సిల్ కావాలి, పెన్ను కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, బండి కావాలి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇదేం ప్రార్థన? బైబిల్ ఏమంటే తెలుసా? ఇవన్నీ కావాలని మీ పరమ తండ్రికి తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతాం. 31, 32, 33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. విచారించుతురు మీన్స్ ప్రార్థిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. పరమ తండ్రికి తెలుసు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరికి తెలుసు? నీ పరమ తండ్రికి తెలుసు. గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ నీడ్స్ ఆఫ్ యువర్ లైఫ్. సాలమోన్ దేవుని దగ్గర జ్ఞానమే, ఆయన జ్ఞానం ఒక్కటే తెలిసింది. Solomon knew only wisdom. He wants only wisdom. He asked wisdom. But God added even wealth also, life, long life also. సాలమోన్ అడగని వాటిని దేవుడు ఇవ్వలేదా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాలమోనుకు తెలిసిందంతా జ్ఞానం ఒక్కటే అడిగాడు. కానీ ప్రభుడే నువ్వు అడగని ఒకటి ఉంది, అది కూడా నేను ఇచ్చేస్తానరా చెప్పి ఆయనకు వెల్త్ని, ఆయనకు సర్వ సమృద్ధిని, సంపదలను, దీర్ఘాయుష్ను దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. పేరు పేరు చెప్పున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇప్పుడే తాకండి ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వర్ధలే చేయమని అడుగుతున్నాను తండ్రి. కృప దిగునగాక, నీతిత్వం ఏలుబడి చేయనగాక, అభిషేకం దిగునగాక, అయ్యా యేసు నామములో అద్భుతం జరుగునగాక. మీరే దీవించి బలపరచమని ప్రతి ఒక్కరిని ముద్ర వేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మతో ముద్ర వేయండి. దేవుని ప్రశ్న చేత నింపండి, దేవుని యొక్క శక్తి చేత నింపండి ప్రభా.
ఇప్పుడే దీవించి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.